లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా కుమ్మేస్తుంది. ఎక్కడ చూసినా కల్కి సినిమా పేరు వినిపిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కేవలం 4 రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసింది. అలాగే నార్త్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్కడ 100 కోట్ల పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అలాగే టాలీవుడ్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ ఆనందంలో తేలిపోతున్నారు. ఇక నాగ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను తలపించేలా, తలదన్నేలా సినిమా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా కల్కి సినిమాను మరిన్ని పార్టులుగా తీసుకురానున్నారు. పార్ట్ 2కి హింట్ ఇస్తూ కల్కి సినిమాను ఎండ్ చేశాడు దర్శకుడు నాగ అశ్విన్. అంతేకాదు పార్ట్ 2 షూటింగ్ కూడా దాదాపుగా 60% పూర్తయిందని తెలుస్తుంది. ఇటీవల నిర్మాత అశ్విని దత్ కూడా కల్కి పార్ట్ 2 గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే కల్కి సినిమా పార్ట్ 2 మ్యూజిక్ డైరెక్టర్ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ ఎక్కడో ఇంకా బాగా ఇవ్వచ్చు అన్న ఫీల్ కలిగింది. కొందరికి ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ సరిపోదు, కొడితే బాక్సులు బద్దలవ్వాలి, ముఖ్యంగా ఎలివేషన్లు అదిరిపోవాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2లో మ్యూజిక్ డైరెక్టర్ను మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ ప్లేస్లోకి కీరవాణి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కల్కి పార్ట్ 2లో ఎక్కువగా మహాభారతాన్ని టచ్ చేయనున్నాడు నాగాశ్విన్. కాబట్టి మైథాలజికల్ సినిమాలో బాగా అనుభవం ఉన్న కీరవాణి అయితే బెటర్ అని ఫీల్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.